వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 1969లో మా రాష్ట్రం మాకు కావాలని విద్యార్థి లోకం తెలంగాణ సమాజం ఆనాడు ఉద్యమాలు చేస్తే 369 మంది విద్యార్థులని ఆనాటి ప్రభుత్వం పుట్టన పెట్టుకుంది. దాని ఫలితంగానే 6 సూత్రాల్లో భాగంగా 6 పాయింట్ ఫార్ములాలో భాగంగానే హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ఆనాడు హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఆనాడు ఈ విశ్వవిద్యాలయ స్థాపనలో 2300 నుంచి 2500 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. భూములు అమ్మకపోతే ఒక్కరోజు కూడా ప్రభుత్వం నడపలేనటువంటి మాట మాట్లాడి ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములు 400 ఎకరాల భూముల్ని 40,000 కోట్లకు, అక్కడ ఒక్కొక్క ఎకరం విలువ 80 నుంచి 100 కోట్ల రూపాయలు ఉన్నది. ఆ విలువైన భూముల్ని అమ్మి ఇవాళ సర్కార్ నడపాలనేటువంటి ఒక సిగ్గుమాలిన ప్రయత్నానికి ఒడిగట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. అక్కడున్న విశ్వవిద్యాలయ అధికారులు కావచ్చు, విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు, అక్కడ మా భూములు మాకు కాపాడండి, రేపు హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే ఆస్కారం ఉంది. ఒకవైపు ఏమో ఇవాళ దవాఖాన కడదామంటే భూములు దొరకలేవు, రెసిడెన్షియల్ స్కూల్ పెడదామంటే భూములు దొరకలేవు. ఇప్పటికే విశ్వవిద్యాలయ భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. ఉన్న విశ్వవిద్యాలయ భూముల్ని అమ్మకండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారకండి, కాంక్రీట్ జంగల్గా మార్చకండి, పర్యావరణాన్ని దెబ్బతీయకండి అని చెప్పి విద్యార్థులంతా కూడా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులు ఉసుగొల్పి 100 డోజర్లు అక్కడ పెట్టి పర్యావరణం అంతా కూడా ధ్వంసం చేసి చెట్లన్నీ కూడా కూల్చివేసి విద్యార్థుల రక్తాన్ని కళ్ళ చూసి ఇలా విద్యార్థుల మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా సంఘీభావం ప్రకటించడమే కాకుండా విశ్వవిద్యాలయ భూములు కాపాడమని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. దానికి సంఘీభావంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు అక్క అరుణక్క గారు, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు, రఘునందన్ రావు గారు, నగేష్ గారు, అదేవిధంగా మా మంత్రులు ఇద్దరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, నిన్ననే ఎంపీలమందరం కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కలిసినాం, ధర్మేంద్ర ప్రధాన్ గారిని, పర్యావరణ మినిస్టర్ గారిని కూడా కలిసినాం, భూపేందర్ యాదవ్ గారిని. వారు ఒకటే మాట అన్నారు, వారు ఒక్క పర్మిషన్ లేకుండా ఒక చెట్టు కొట్టడానికి వీలు లేదు, పర్యావరణం ధ్వంసం చేసే అధికారం వాళ్ళకి లేదు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో, బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకత్వంలో ఇవాళ మా ఎమ్మెల్యేలంతా కూడా ధన్పాల్ సూర్యనారాయణ గారు కావచ్చు, అదేవిధంగా రామారావు పటేల్ గారు కావచ్చు, అదేవిధంగా మా హరీష్ రావు గారు కావచ్చు, వారితో పాటుగా మా మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బీవీ పటేల్ గారు కావచ్చు, అనేక మందిని ఇక్కడ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, అదేవిధంగా మా నాయకులు ఈరోజు తెలంగాణ భవన్లో ఈరోజు ధర్నా నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా భూముల అమ్మకం కనుక ఇట్లే కొనసాగితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మా జోలికి రావద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ భూముల రక్షణలో మాకున్న శక్తి మేరకి విద్యార్థులకు విశ్వవిద్యాలయాలకి అండగా ఉంటామని చెప్పి విశ్వవిద్యాలయ భూములు కాపాడంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా, భారతీయ జనతా పార్టీ శాసనమండలి సభ్యులుగా పార్టీ యావత్ అంతా కూడా వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, పోలీసుల్ని విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి తొలగించాలని, డోజర్లు వెనుకకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. తెలంగాణ దురదృష్టం, ధనిక రాష్ట్రమని అప్పుల పాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వము భూములు అమ్ముకుంటా ప్రభుత్వాన్ని నడిపింది. అప్పుడు అందరు కూడా ఖండించారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 400 ఎకరాలు ఆక్షన్కు పెట్టింది. అది ఉత్త 400 ఎకరాలు కాదు, ఆడ పర్యావరణం నష్టమవుతుంది, ఎన్నో
ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తేవాలంటే భూమి ఉండదు. మరి ఒక హైదరాబాద్కు ఒక లంగ్ స్పేస్. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టింది, అప్పుడు ఖండించిండ్రు. కోవిడ్ టైం అప్పుడు ఎవ్వరు లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి రోడ్లు వేసేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు ఖండిస్తుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రెండు టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఓ సైడ్ పర్యావరణం మాట్లాడతారు, ఓ సైడ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంటారు, కానీ ఇంకో సైడ్ భూముల అమ్మకం పెడుతుండ్రు. స్టూడెంట్స్ నిరసన తెలుపుతుండ్రు, ధర్నాలు చేస్తుండ్రు. వాళ్ళను దారుణంగా పోలీస్ ఫోర్స్ పెట్టి అరెస్టు చేస్తుండ్రు. మొట్టమొదలు వాళ్ళ మీద కేసులు తొలగియాలి. ఇంకోటి, నిన్ననే మంత్రులను కలిసినాము, ఎన్వైరన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ని కలిసినాము, మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినాము. వాళ్ళందరూ కూడా సీఎం గారికి లెటర్ రాస్తాము, మేము తప్పనిసరిగా ఇది కేసులు పెడతాము మీరు ఆపకుంటే. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ఏమంటే చేయవచ్చా? ప్రభుత్వం భూమి ఉంటే బుల్డోజర్లు పెట్టి చెట్లు జంతువులను చంపి చెట్లను కొట్టేయవచ్చా? అయితే ఇది తప్పనిసరిగా అందరూ బీజేపీ పార్టీ నిరసన తెలుపుతుంది, స్టూడెంట్స్కు మద్దతు ఇస్తుంది. కానీ కేవలము హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్సే కాదు, యావత్ తెలంగాణ అందరు స్టూడెంట్స్ కూడా, ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళు కూడా మద్దతు తెలుపుతుండ్రు. ఇది తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపుతాము, అవసరం ఉంటే కోర్టులకు కూడా పోతాము. ఇప్పుడు 2 కేసెస్ కూడా నడుస్తున్నాయి. ఇది తప్పనిసరిగా ఆపవలసిందే అని మేము చెప్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణలో పర్యావరణాన్ని రక్షిస్తానని చెప్పి హైడ్రా చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కొన్ని వేల చెట్లని, కొన్ని వేల పశు సంపద నిలయంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లను నరికివేయడాన్ని హైడ్రా రంగనాథ్ కళ్ళు మూసుకొని ఎట్లా చూస్తున్నాడో ఒకసారి సమాధానం చెప్పాలి. 1973లో 2400 ఎకరాలు ఇచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక విశిష్టమైనటువంటి యూనివర్సిటీని తెలంగాణ ఉద్యమాన్ని అణిచేందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే, ఇందిరమ్మ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పేరుకు ముందు ఒకసారి, పథకానికి వెనకాల ఒకసారి, ఇందిరమ్మ జపం లేకుండా బతుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇచ్చినటువంటి 2400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో 400 ఎకరాల భూముల్ని మా ఇష్టారాజ్యంగా అమ్ముకుంటామనేటువంటి అధికారం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్కి ఎక్కడుందో ప్రజలకు చెప్పాలి. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు భూములు అమ్ముకుంటే పీసీసీ ప్రెసిడెంట్గా అంతంత ఎత్తెగిరినటువంటి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి సీట్లోకి మారంగానే ప్రభుత్వ భూములు అమ్ముకోవడం న్యాయమని చెప్పింది ఎవరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పాలి. ఆడలేక మధ్యలో ఓడిందన్నట్టు ప్రభుత్వ పరిపాలన చాతగాక అటు రవీంద్ర భారతిలో ఇటు అసెంబ్లీలో నాకు చాతనైతే లేదు, నాకెవరు అప్పులు ఇస్తలేరు, నేను ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నా అని చెప్పి పరోక్షంగా చెప్తూ ప్రభుత్వ భూములు అమ్ముకునే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. మొత్తం పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పనులని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా ఆర్గ్యూ జరగబోతా ఉంది. అదే రకంగా పర్యావరణాన్ని రక్షించడం కోసం ఎన్జీటీలో కూడా పిటిషన్ వేస్తాం. ప్రజాప్రతినిధులుగా మేమందరం అటు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం, ఆ భూములను రక్షిస్తాం, విద్యార్థులకి అండగా నిలబడతాం. అదే సెంట్రల్ యూనివర్సిటీలో ఏదో జరగరాంది జరిగిందని 4 సార్లు వచ్చిన రాహుల్ గాంధీకి ఇలా సెంట్రల్ యూనివర్సిటీ కనబడతలేదా? సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద పోలీసుల లాఠీచార్జ్ కనబడతలేదా? ఒక్కసారి రాహుల్ గాంధీ గారు ఆలోచించాలి. జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయిపోయినాక రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మీరందరూ దమ్ముంటే సెంట్రల్ యూనివర్సిటీకి రండి. ఏ సెంట్రల్ యూనివర్సిటీని వేదికగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీని బదనాం చేసేందుకు మీరు గత ప్రభుత్వంలో ప్రయత్నం చేసిర్రో, ఇలా నీకు ముఖ్యమంత్రి నీ రాహుల్ గాంధీకి చేతనైతే ఒక్కసారి సెంట్రల్ యూనివర్సిటీ గేట్ కాడికి రా. ఆ రోజు ఎట్లొచ్చినావో ఇవాళ ఎట్లొచ్చి విద్యార్థుల పక్షాన నిలబడు. ఇవాళ ఎక్కడున్న విద్యార్థులు నీకు సమాధానం చెప్తారు, నీ పార్టీకి సమాధానం చెప్తారు. అందుకని మంత్రులు వచ్చి మేము కోర్టులో గెలిచినాం, ఏమిచ్చింది కోర్టు ఆర్డరు? ఒక్క మంత్రి అన్న చదివిండి ఆ కోర్టు ఆర్డర్ని. 2024లో కేసు గెలిచినామని చెప్తున్నారు. దేని మీద గెలిచినారు? 2004లో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినటువంటి భూములు రద్దు చేస్తూ 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి హైకోర్టు 2024లో సపోర్ట్ చేసింది. 2024లో వచ్చిన జడ్జిమెంట్
నాడు 2006లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చింది. మరి నాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ భూముల్ని కాపాడాలంటే, తెలంగాణ వచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ భూముల్ని అమ్మాలంటున్నాడు. దీన్ని ఖచ్చితంగా ఆప్తాం. భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన చివరిదాకా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూముల అమ్మకాల పందెం జోరుగా సాగుతున్నటువంటి సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వేలాన్ని అడ్డుకుంటూ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తే, ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాదాపు 200 మంది విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసి భౌతిక దాడులు చేసి వాళ్ళందరి మీద కేసు పెట్టినటువంటి తీరు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన సాగుతుందని మరొకసారి రుజువైంది. కేవలం భూములు అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని నడుపుతామన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం భూముల అమ్మకం మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడ్డట్టుగా కొనసాగుతూ ఉన్నది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు. అదే మాదిరిగా తెలంగాణ యూనివర్సిటీ భూములు, కాకతీయ యూనివర్సిటీ భూములు, వేలాదిగా ఉన్నటువంటి భూముల మీద రేవంత్ రెడ్డి కన్నుపడ్డది. ఒకటొకటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ భూముల అమ్మకం ఒక మార్గంగా పెట్టుకోవడం శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. భావి తరాలకు అవసరం ఉన్నటువంటి ఈ భూములు, భావి తరాల కోసం ఉపయోగించాల్సినటువంటి ఈ భూములు ఈరోజు అమ్మి తెగనమ్ముకుంటాం, మమ్మల్ని ఎవరు ఆపినా కూడా ఆగేది లేదన్నట్టుగా అడ్డొస్తే మరి నాయకుల్ని కూడా అరెస్టు చేస్తాం, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తామన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున చివరి వరకు పోరాటం చేస్తాం. ఈ భూముల అమ్మకాన్ని ఆపుతాం. అవసరమైతే అన్ని యూనివర్సిటీలు మేము తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రొటెస్ట్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, విశ్వవిద్యాలయాలను ఇంకా బలోపేతం చేసి విద్యను ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతానికి కూడా చేరవేయాలనేటువంటి ఓ లక్ష్యంతో అనేక మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తమ హామీలను ఈరోజు నెరవేర్చుకోలేక, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ప్రభుత్వ భూములను తమ సొంత ఆస్తులను అమ్ముకునే విధంగా ఈరోజు ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. మీరు మీ సొంత ఆస్తులు ఏమైనా అమ్ముకున్నారా అధికారంలోకి వచ్చిన తర్వాత? ఈరోజు తెలంగాణ ప్రజల ఆస్తుల్ని అమ్మకానికి పెట్టి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును, తెలంగాణ ప్రజల భవిష్యత్తును, తెలంగాణ అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా అణచివేసేటటువంటి విధంగా కేవలం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం అనేక రకాల అప్పులు తీసుకొస్తా ఉన్నారు. అప్పులో బుట్టలేక ఈరోజు భూములను కూడా అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా భూములమ్మి తెలంగాణ ప్రజల ఆస్తులను అమ్ముకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఆనాడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? మీరు కూడా వారి బాటలోనే నడుస్తున్నందుకు అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. వారు అమ్ముకొని వాళ్ళేమో ప్రభుత్వ భూములు అమ్ముకొని సొంత ఆస్తులు జమ చేసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడిచి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకొని మీరు సొంత ఆస్తులు జమ చేసుకొని ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ విద్యార్థుల అభివృద్ధి కోసం కానీ, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కానీ మీకు ఏదైనా కించిత్ ఆలోచన మాత్రం ఉన్నదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు యూనివర్సిటీలో పిల్లల మీద పెద్ద ఎత్తున పోలీసులతో దాడి చేయించి, లాఠీచార్జ్ చేయించి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టించి ఈ ఉద్యమాన్ని అడ్డుకుంటామంటే అది మీ కళ మాత్రమే అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మనీయకుండా పూర్తిగా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్సీయూ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని అంతా కూడా నాశనం చేస్తూ
రాత్రులే డోజర్లు పెట్టించి ఆ యొక్క చెట్లను నరికివేసి చెట్లను తీసేసేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూముల యొక్క వేలానికి కానీ అమ్మకానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకొని తీరుతుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.